ఇప్పటికే మొదటి పోక్సో బాధితురాలికి సంబంధించిన ఫోటోలను, ఆమె వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో కావాలని లీక్ చేశారు. అక్కడితో ఆగకుండా ఆమె క్యారెక్టర్ను తక్కువ చేసి చూపేలా సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్ల ద్వారా ట్రోలింగ్ నడిపించారు. ఒక బాధితురాలిపై ఇంత దారుణంగా వ్యక్తిత్వ హననం జరుగుతుంటే చూసిన మిగతా ఇద్దరు బాధితులు మేం బయటకు వస్తే మా పరిస్థితి కూడా ఇంతేనా అని భయపడి పూర్తిగా వెనక్కి తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధితురాలి తరఫు లాయర్ పప్పు నాగేశ్వరరావు ఒంటరి పోరాటం చేస్తున్నారు. కేసును ఎలాగైనా ఒక కొలిక్కి తెచ్చి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని ఆయన పట్టుబట్టారు. భయంతో ఉన్న మిగతా ఇద్దరు బాధితులను ఐడెంటిఫై చేసి వారికి చట్టంపై, న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. కోర్టు పర్యవేక్షణలోనే వీరికి కౌన్సిలింగ్ ఇప్పించి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా సాక్ష్యాలు సేకరిస్తే బాధితుల వివరాలు బయటకు రాకుండా ఉంటాయని ఆయన ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఒకవేళ ఈ నలుగురి సాక్ష్యాలు గనక కోర్టు రికార్డులోకి ఎక్కితే ఈ కేసు మరింత బలంగా మారుతుందన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ఒకవేళ నేరం రుజువైతే 10 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు లాయర్ నాగేశ్వరరావు సేకరిస్తున్న అదనపు సాక్ష్యాలు గనక తోడైతే నిందితుడికి బెయిల్ రావడం కూడా అసాధ్యంగా మారుతుందని లీగల్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నారు. అధికార పీఠాలు, సోషల్ మీడియా బెదిరింపులు న్యాయస్థానం ముందు సాగవని, తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని బాధితుల తరఫు న్యాయవాదులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు.